పిఠాపురం నుంచి వర్మను బయటికి పంపే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అనేక దారులను ప్రయత్నిస్తోంది. ఏ దారిలో పిఠాపురం వర్మ తమకు అనుకూలంగా మారతారు, ఏ దారిలో వెళ్తే తమ దారికి వస్తాడనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది. గతంలోనే విశాఖలోని ఒక నియోజకవర్గానికి పంపుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యలమంచిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపుతారని ప్రచారం సాగుతోంది. లేదంటే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఇచ్చినా కూడా ఆయనను పిఠాపురం నుంచి బయటికి పంపాలన్నది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన. ఏ పదవి ఇచ్చినా ఆయన పిఠాపురంలో మాత్రం ఉండకూడదు. ఈ షరతుకు ఒప్పుకుంటేనే ఆయనకు పదవి లభిస్తుంది, లేదంటే ఆయనకు పదవి లభించదు. ఆయనకు పదవి ఇచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ వద్ద లేదు. ఆయనకు పదవి ఇస్తే ఖచ్చితంగా పిఠాపురం నుంచి బయటికి వెళ్ళాలి. ఇది తెలుగుదేశం పార్టీ పిఠాపురం వర్మ ముందు ఉంచినటువంటి కండిషన్. అయితే ఈ కండిషన్కు వర్మ ఒప్పుకుంటారా, పదవి తీసుకుంటారా, పిఠాపురం వదిలి వెళ్తారా అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గత 20 ఏళ్లుగా పిఠాపురాన్ని నమ్ముకొని వర్మ రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒకసారి గెలిచారు. తెలుగుదేశం పార్టీ టికెట్ పైన కూడా పోటీ చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వర్మ పిఠాపురాన్ని వదిలి వెళ్తారా? 20 ఏళ్లుగా తాను నిర్మించిన కోటను వర్మ వదిలేసి వెళ్తారా? వేరొకరికి అప్పగించి వెళ్ళిపోతారా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం వర్మను పక్కకు తప్పించే ప్రయత్నం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోసం వర్మను పిఠాపురం నుంచి బయటికి పంపే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా అనేక దారుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఏ దారిలో వర్మ తమకు అనుకూలంగా మారుతాడని అన్వేషిస్తోంది. అయితే వర్మ నేపథ్యం తెలిసిన వారు మాత్రం వర్మ పిఠాపురాన్ని వదిలే పరిస్థితి లేదని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వర్మ 20 ఏళ్లుగా నియోజకవర్గంలో తన ఇమేజ్ను నిర్మించుకున్నారు. తనకంటూ ఒక క్యాడర్ను నిర్మించుకున్నారు. తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఒక పదవి కోసం నియోజకవర్గానికి వదిలి వెళ్తే వర్మ శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది. తెలుగుదేశం పార్టీ మరో 15 ఏళ్ళు పవన్తో పొత్తు పెట్టుకుంటే పిఠాపురానికి వర్మ రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు వర్మ పిఠాపురాన్ని మర్చిపోతారు, వర్మను పిఠాపురం మర్చిపోతుంది, తెలుగుదేశం పిఠాపురాన్ని మర్చిపోతుంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీని మర్చిపోతుంది. అయితే ఈ చర్యకు వర్మ ఒడిగడతారా? పిఠాపురాన్ని మర్చిపోయే స్థితికి వర్మ వస్తారా? పిఠాపురాన్ని వదిలి వెళ్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రశ్న. వర్మ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురాన్ని వదిలి వెళ్లరు. అవసరమైతే వర్మ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు. వర్మకు టికెట్ లభించకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తారు, లేదా ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తారు. కానీ పిఠాపురాన్ని వదిలే పరిస్థితి లేదని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వర్మను పిఠాపురం నుంచి బయటకు పంపడానికి ఈ స్థాయి ప్రయత్నాలు చేయడం వెనుక పవన్ కళ్యాణ్ ఒత్తిడే కారణం అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. వర్మ ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ అక్కడ బలపడలేడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అందులోనూ వర్మకు గట్టి పట్టు ఉంది. వర్మతో చికాకులు ఉన్నాయి, వర్మతో సమస్యలు తలెత్తుతాయి. జనసేన పార్టీ వ్యవహారాలను వర్మ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీలో ఒక సరైనటువంటి ఇన్ఛార్జ్ దొరకక ఇబ్బంది పడుతున్న క్రమంలో మరోవైపు వర్మ చెవిలో జోరీలాగా మారిన నేపథ్యంలో వర్మను తప్పిస్తే తప్ప నియోజకవర్గంలో పరిస్థితిని సెటరైట్ చేసుకోలేమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వర్మను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వర్మకు ఏదో ఒకటి ఆఫర్ చేయాలని, వర్మను అక్కడి నుంచి పంపించేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రస్తావించారు, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు వర్మను పిఠాపురం నుంచి ఏదో విధంగా పంపాలని ప్రయత్నిస్తున్నారు. వర్మకు ఏదో ఒక పదవిని ఆఫర్ చేస్తున్నారు. అయితే వర్మ ఈ ఆఫర్కు ఒప్పుకునే పరిస్థితి లేదని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఒప్పుకుంటే వర్మ శాశ్వతంగా పిఠాపురాన్ని మర్చిపోవాల్సిందేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.